TS4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రయోజనకరంగా ప్రవర్తించండి. ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక. నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం, ఇది దుర్మార్గం. అమర్నాథ్. ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద మంజీరా వరద ప్రవాహం. లోక్సభ సోమవారం 2 బిల్లులను ప్రవేశపెట్టింది. జన్ విశ్వాస్ బిల్లు 2025, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు 2025 అయితే ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు లోక్సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి ఓట్లు కొత్తగా చేర్చింది. 4 నెలల్లో ఏ రాష్ట్రంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? పుట్టిన వాళ్లకు ఓటు హక్కు వస్తుందా? దొంగ ఓట్లు చేర్చడం వల్లనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి, ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనవి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఢిల్లీలో ఈ వారం పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్ర మంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు, మచిలీపట్నం నడుమ 6 లైన్ల రోడ్డు విస్తరణ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్లాంట్లోని వివిధ విభాగాల నిర్వహణ కోసం ఇచ్చిన ఈఓఐలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులకు తిరిగి విధిలోకి తీసుకోవాలని, కూటమి అధికారంలోకి వస్తే స్టీల్ ప్రైవేటీకరణ లేకుండా చేస్తామని, ఇచ్చిన హామీ ఎక్కడికి పోయిందంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ, ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ, లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ, దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ, వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ, వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ, ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి, మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా సరే ప్రజలు కూటమికి ఓటేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో, ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో, 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈరోజు మీరు 32 డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 14 మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు. నేటికి దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు ఈ సంవత్సర కాలంలో, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గడిచినటువంటి 14 మాసాల్లో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, వారి కుటుంబాలు ఏమైపోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారా, నరేంద్ర మోడీ గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? విఆర్ఎస్ కింద దాదాపు 1150 మందిని ఇప్పటికే తొలగించారు. మళ్ళీ విఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు, మళ్ళీ మరో 1000-1500 మందిని తొలగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో మెగా విఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఎంతమంది అయితే అంతమందిని తొలగించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనేటువంటి సమాచారం కూడా ఈరోజు వస్తూ ఉంది. దాదాపు 3.5 మాసాలు జీతాలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకి. ప్రతి కార్మికుడు వారికి ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికో, లేకపోతే వారికి సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటేనో, లేకపోతే అవసరమని చెప్పి బైకో కారో కొనుక్కుంటేనో, ప్రతి నెల కట్టాల్సినటువంటి ఈఎంఐ, ప్రతి 1వ తారీఖుకి ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తేనో, మీరు 3.5 మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వారి జీవితాలు ఏమైపోవాలి, వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? లీవ్ ఎన్కాష్మెంట్ తీసేస్తారు, ప్రతి నెల వచ్చేటువంటి ఇన్సెంటివ్ తీసేస్తారు, ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఎల్టీసీ ఎల్ఎల్టీసీని తొలగించారు. కార్మికులు ఎవరైతే ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటున్నారో వారికి సబ్సిడైజ్డ్ రేట్స్లో పవర్ ఉండేది, ₹1 యూనిట్ ఉండేది. అటువంటిది యూనిట్ ₹9 చేశారు. ప్రకాశం బ్యారేజ్ కు భారీ పెరుగుతున్న వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ప్రస్తుతం 2.84 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో. రేపట్లోగా 3.97 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం. 20వ తేదీన 7 లక్షలకు చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు ప్రజలు. మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న అధికారులు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం సమీపంలో ఉన్న మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు, వరద కారణంగా ఎగువ ఉన్న సింగూరు జలాశయంలో నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నీరు చేరడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఏడుపాలెం అనే వద్ద నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. అందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు చూపలను. భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. అధికారులు 8 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ దిగువన గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1088 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.23 టీఎంసీలుగా నమోదైంది.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. सर ఒక ఫోటో సర్ ఓకే 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 సార్ ఓకే 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 ప్రజలకు ప్రయోజనకరంగా ప్రవర్తించండి. ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక. నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం, ఇది దుర్మార్గం. అమర్నాథ్. ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద పంజీరా వరద ప్రవాహం. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.